నమస్తే, నేను మీ సతీష్. మహిళా దినోత్సవానికి ఒక్కరోజు ముందు జగన్మోహన్ రెడ్డికి అయితే ఒక ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి కూడా అత్యంత వీర విధేయురాలుగా ఉంటూ వస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈ రోజున తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డికి రాజీనామా పత్రాన్ని కూడా పంపుతూ దాన్ని ఆమోదించవలసిందిగా కూడా విజ్ఞప్తి చేశారు. మరి ఏమిటి ఇంతకాలం కూడా ఆయనకి అంత వీర విధేయురాలుగా ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ గారు రాజీనామా కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. మహిళా కమిషన్ చైర్పర్సన్, అనేక వివాదాలకి కేంద్ర బిందువు అయినటువంటి వ్యక్తి వాసిరెడ్డి పద్మ గారు. అందులోని జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయురాలుగా ఇంతకాలం మనం చూస్తూ వచ్చాము. ఆవిడ వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, గతంలో ప్రతిపక్షాలకు ఆవిడ పంపిన నోటీసులు, ఇవన్నీ కూడా చర్చనీయాంశమైనవి. అలాంటి వాసిరెడ్డి పద్మ ప్రస్తుతం అలకలో ఉన్నారా? మరి ఏమిటి ఆవిడ ఒక్కరోజు ముందు మహిళా దినోత్సవం రేపు, మహిళా సాధికారతకు జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశాడని పెద్ద ఎత్తున ప్రచారాలు చేసిన ఆవిడ ఈ రోజున తన పదవికి రాజీనామా చేశారు. కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ప్రత్యేకంగా ఆమె రాజీనామా చేయాల్సిన అవసరం లేదనుకుంటాను నేను. ఎందుకంటే ఆమె పదవీ కాలం అయిపోయింది. ఆమె పదవిని రెన్యువల్ చేయలేదు మరి జగన్మోహన్ రెడ్డి, నాకు తెలిసినంత వరకు, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆమె పదవీ కాలం ఎప్పుడూ అయిపోయింది. ఇప్పుడు ఎవరో ఇంకొక ఆమె ఇన్ఛార్జిగా ఉన్నట్టుంది, ఆమె చూస్తున్నది అన్నీ కూడా. వాసిరెడ్డి పద్మకి రెన్యువల్ చేయమని చాలాసార్లు అడిగింది, మరి చేసినట్టు లేడు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఈమె ఇప్పుడు ఎందుకు రిజైన్ చేసింది అనేది చాలా పెద్ద అంశం. మీరు అన్నట్టు ఎలక్షన్ల ముందర ఇట్లా వాసిరెడ్డి పద్మ పదవికి రాజీనామా, అంటే ఉన్న పదవా లేని పదవా అనేది మనకి తెలియదు, కానీ లేని పదవికైనా సరే ఇట్లా రాజీనామా చేయటం అనేది ఇప్పుడు పెద్ద డిస్కషన్ పాయింట్ అయింది. ఎందుకు అంటే ఈమె పదవిలో ఉన్నప్పుడు అసలు ఉమెన్ కమిషన్ అంటే చాలా చట్టబద్ధమైన సంస్థ, అది సర్వాధికారాలు ఉంటాయి. అటువంటిది వెళ్ళేసి డీజీపీ దగ్గరికి వెళ్ళి బతిమలాడుకోవటం, లేకపోతే పోలీసులు ఎస్ఐ దగ్గరికి వెళ్ళి బతిమలాడుకోవటం, అయ్యా కేసు పెట్టండి. ఒకటేదో ఒక చిన్న సంఘటన జరిగినప్పుడు, చిన్న సంఘటన కాదు, చాలా పెద్ద సంఘటన, ఒక అత్యాచారం సంఘటన ఒక బాలిక మీద చంద్రబాబు నాయుడు పరామర్శించడానికి వెళ్తే అక్కడ అదే టైంకి వాసిరెడ్డి పద్మ కూడా వచ్చి నానా గొడవ చేసేసింది. చేసేసి తెలుగుదేశం వాళ్ళు తన మీద అటాక్ చేశారని కేసు పెట్టింది. అంటే తన విధి నిర్వహణకి అడ్డం వచ్చారు. విధి నిర్వహణకి అడ్డం రావడం ఏంటి? వాళ్ళకన్నా ముందరన్నా వెళ్ళొచ్చు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయినా వెళ్ళొచ్చు. నీ దగ్గర చట్టబద్ధమైన అధికారాలు ఉన్న వ్యక్తివి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి చట్టబద్ధమైన అధికారాలు లేవు కదా. చట్టబద్ధమైన అధికారాలు ఉన్న వ్యక్తివి నువ్వు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి ఆ సమస్యను అడ్రస్ చేయొచ్చు. అలా కాకుండా వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే వెళ్ళిపోయి వాళ్ళందరూ నాకు విధి నిర్వహణకి అడ్డం తగిలారు, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేస్తారా ప్లీజ్ అని చెప్పి ఏదో ఇచ్చింది. అంటే ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఇంత విధేయత, నీ పదవి ఏంటి? నీ పదవి మహిళలకి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకి అండగా నిలబడటం, దానికోసం చట్టం కల్పించిన ఒక పోస్ట్, అది చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ సంస్థ. నువ్వు పోలీసుల్ని డైరెక్ట్ చేసి పోలీసుల్ని వాళ్ళ స్పెషల్గా వాళ్ళతోటి ఇన్వెస్టిగేట్ చేయించి దాని మీద ప్రభుత్వానికి ఇదిగో ఈ చర్యలు తీసుకోండి అని సిఫార్సు చేసే శక్తి నీ దగ్గర పెట్టుకొని ఏం చేసావు? మహిళలకి ఏం చేసావు? అక్కడెక్కడో రేపల్లెలో ఒక మహిళ పిల్లలు భర్తతోటి ఉంటే పక్కకి తీసుకెళ్ళి బలవంతంగా గంజాయి మత్తులో కొంతమంది యువకులు రేప్ చేస్తే ఇటువంటివన్నీ సర్వసాధారణం అన్నారు వైసీపీ నాయకులు. రేప్ చేసిన వాడిది ఎంత తప్పు ఉందో ఇటువంటివన్నీ సర్వసాధారణం అని చెప్పిన వాళ్ళది అంతకన్నా పెద్ద తప్పు. నువ్వు మహిళా కమిషన్ చైర్మన్గా ఎంతమంది మీద చర్యలు తీసుకున్నావు?
నడి రోడ్డు మీద, గుంటూరులో నడి రోడ్డు మీద ఒక బాలిక గొంతు కట్ చేసి పోతే ఒకడు దిక్కు దివాణం లేదు. ఎంతమంది మహిళల మీద, మానసికంగా సరిగ్గా లేని మహిళల మీద కూడా అత్యాచారాలు జరిగితే నీకు మహిళా కమిషన్గా ఎంత బాధ్యత ఉంటుంది, ఎట్లా రెస్పాండ్ కావాలి? ఇప్పుడు మామూలుగా ఆ సంఘటన వినే ఒక జర్నలిస్ట్గానే నేను ఇంత ఫీల్ అయ్యి మీతో చెప్తున్నాను అంటే, ఆమె ఒక బాధ్యత ఉన్న, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఏ విధంగా స్పందించాలి? స్పందించారా? ఎవరి మీదన్నా ఇదిగో బలానా వాడు ఇదిగో ఈ విధంగా చేశాడు, అతని మీద చర్య తీసుకోండి అని లెటర్ రాశారా? ఎవరికైనా శిక్ష పడే వరకు చాలామంది అండి, నేను చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లను చూశాను. నేను ఏం చేస్తారో తెలుసా, ఇటువంటి గ్రేవ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళకి అంటే ట్రాన్స్ఫర్ అవుతారు కదా, 3 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతారు కదా. ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ కేసు ఏదైతే కేసు వాళ్ళు అక్కడ ఉన్న సమయంలో జరిగిందో ఆ కేసు మీద సంబంధించి ఫాలో అప్కి దయచేసి నన్నే ఉపయోగించండి, నేను ఈ కేసు మీద నేనే పరిశోధన చేస్తాను అని రిక్వెస్ట్ చేసుకున్న పోలీస్ ఆఫీసర్లు నాకు తెలుసు. అట్లా తీసుకొని బాధ్యత తీసుకొని ఆ కేసుని కన్విక్షన్ వరకు తీసుకెళ్ళిన పోలీస్ అధికారులు నాకు చాలామంది తెలుసు. అంటే అంత బాధ్యతతోటి ఉండే వ్యక్తులు ఉండే సమాజంలో ఇంత బాధ్యతారహితంగా ఏమీ లేదండి. సింగిల్ పాయింట్ ఎజెండా, జగనన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. ఏమి ఆనందం చూస్తావు జగనన్న కళ్ళల్లో? యువతల మహిళలు అత్యాచారానికి గురవుతుంటే, హత్యలు జరుగుతూ ఉంటే, వాళ్ళ గొంతులు కోస్తూ ఉంటే, దళిత మహిళలు ఆక్రోశిస్తూ ఉంటే, ముస్లిం మహిళలు ఇళ్ళు లాక్కొని బయటికి ఎళ్ళగొడుతూ ఉంటే, మనం ఒక చిన్న బాలిక, మిస్బా అనే బాలిక, ఆ ఇన్సిడెంట్ చూసాం మనం. ఎంత హృదయ విదారకం అండి. ఈ విధంగా జరుగుతూ ఉంటే సమాజంలో, ఆంధ్రప్రదేశ్లో మహిళా కమిషన్కి ఎంత బాధ్యత ఉంటుంది? అటువంటి బాధ్యత నిర్వర్తించకుండా ఎప్పుడూ అయిపోయిన పదవికి ఇప్పుడు రాజీనామా చేయడం అనేది. అదిగాక చంద్రబాబు నాయుడు గారికి ఏమో పరామర్శకు వెళ్తే ఆయనకి నోటీసులు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల మీద మాట్లాడారంటే ఆయనకి నోటీసులు. అయితే ప్రధానంగా ఇప్పుడు రాజీనామా చేయడానికి కూడా రాజకీయపరమైనటువంటి ఉద్దేశాలే కారణం అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అంటే ఇవిడేదో జగ్గైపేట నుంచో మైలవరం నుంచో టికెట్ ఆశిస్తోంది అన్నటువంటి ఒక ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. మరి ఏంటి నిజంగా ఆవిడకి మరి ఇంత విధేయురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇంత ఇదిగా కృషి చేసిన ఇవిడికి టికెట్ దక్కే అవకాశం ఉందంటారా సార్? ఇప్పుడు ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థులు లేరు. అట్లా అంటే మీరు అనొచ్చు ఎంపీకి ఉన్నారా అని. ఎంపీకి లేరు, ఎమ్మెల్యేకి క్యాండిడేట్కి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకట్లేదు. ఇప్పుడు మీరు చెప్పిన 2 కాన్స్టిట్యున్సీలు కూడా ఖాళీగానే ఉన్నాయి. ఎక్కడా కూడా మేము పోటీ చేస్తాము అని వస్తున్న దాఖలాలు లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఏంటి అంటే ఈ వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని వీర విధేయత నిరూపించుకున్న వ్యక్తి కాబట్టి ఈమెకి మళ్ళీ అవకాశం ఇస్తే ఇవ్వచ్చు, నేనేమి దాన్ని కాదంటలేదు. వాళ్ళకు కూడా క్యాండిడేట్లు లేరు, ఈమెకి అంతకన్నా మార్గం లేదు. ఎందుకంటే మహిళా కమిషన్గా నాకు రెన్యువల్ చేయండి అని పాపం 2 ఏళ్ల నుంచి తిరుగుతుంటే చేయట్లేదు కదా. అందుకని ఇప్పుడు కనీసం మరి ఎమ్మెల్యే టికెట్ అన్నా ఇవ్వండి, మీకు ఎటు క్యాండిడేట్లు లేరు కదా, నాకన్నా ఇవ్వండి అని మరి అడుగుతున్నట్టుంది. ఎంత ఏది అడిగినా కానీ ఈమెకి టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం జనసేన క్యాండిడేట్ గెలవటం అనేది ఖాయం. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే గడిచిన 5 ఏళ్లుగా కూడా మహిళలపైన అరాచకాలు, దౌర్జన్యాలు, అలాగే అత్యాచారాలు జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకుపోయినట్టు వ్యవహరించినటువంటి వాసిరెడ్డి పద్మ, అది కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉంటూ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉంటూ మహిళలకి అండగా నిలవాల్సినటువంటి వాసిరెడ్డి పద్మ ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించి ఈ రోజున మరి ఉందో పోయిందో తెలియనటువంటి పదవికి రాజీనామా చేయడం అంటే అది ఒక హాస్యాస్పదంగా కనిపిస్తోంది. అయితే కేవలం ఆవిడ రాజీనామా కూడా ఒక రాజకీయ ఉద్దేశాలతో చేసినట్లుగా ఉంది. కానీ నిజంగా ఆవిడ ఏదైతే రాజకీయంగా కోరుకుంటున్నటువంటి పదవి ఆవిడకి ఇచ్చినా కూడా ప్రజాక్షేత్రంలో మాత్రం ఖచ్చితంగా విజయం సాధించేటువంటి అవకాశాలు అయితే శూన్యంగానే కనిపిస్తున్నాయి అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.